రాష్ట్రంలో ఆక్వా సాగుపై మళ్లీ నీలినీడలు అలుముకున్నాయి. అమెరికా సుంకాలు, పశ్చిమాసియా యుద్ధం, పెరిగిన షిప్పింగ్ ఛార్జీల కారణంగా రొయ్యల ఎగుమతులు తగ్గాయి. పెరిగిన విద్యుత్ ధరలు 3 ఏళ్లుగా పెరిగిన వైరస్తో ఖర్చులు పెరిగి రైతులు అల్లాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల మోత సాగు భారాన్ని మరింత పెంచాయి. దీంతో నష్టాలే మిగులుతున్నాయి. నాణ్యత లేని సీడ్, ఫీడ్ నష్టాలను మరింత పెంచుతున్నాయి. దీంతో ఏళ్లుగా రొయ్యల సాగుపై ఆధారపడ్డ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తే వ్యాపారులు ఎగుమతులు, పెరిగిన షిప్పింగ్ ఛార్జీలను బూచిగా చూపి ధరలు తగ్గిస్తున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ లేకపోవడం వల్ల రైతులు సమస్యలను తీర్చేవారు లేకుండా పోయారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నమ్ముకొని కొన్ని లక్షల మంది రైతులు జీవిస్తున్నారు. అలాగే ఆక్వా రంగం మీద ఆధారపడే అనేక పరిశ్రమలు మనుగడ సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సీడు అలాగే ఫీడ్ ధరలు పెంచడంతో ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. అయినా సరే ఆక్వా రైతులు క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలేంటి, ప్రభుత్వం ఏ మేరకు పరిష్కార మార్గాలు చూపిస్తోంది అన్న అంశాలపై ఇది సంగతి కథనం. సుమారు 3 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం, దేశంలోనే మొత్తం మత్స్య, ఆక్వా రంగాల ఉత్పత్తిలో 41% వాటాతో అగ్రస్థానం. దేశంలోని రొయ్యల ఉత్పత్తిలో దాదాపు 76% వాటా. ఇది రాష్ట్రంలో ఆక్వా రంగం గొప్పదనం. ఈ లెక్కలు బాగానే ఉన్నా సాగు చేస్తున్న రైతుల పరిస్థితే బాగాలేదు. ఖర్చులు ఎక్కువ, లాభాలు తక్కువ అన్నట్లు తయారైంది పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఎగుమతులు తగ్గాయి, షిప్పింగ్ ఛార్జీలు కూడా పెరిగాయి. దీంతో డిమాండ్ లేదని కొనుగోలు చేసే వ్యాపారులు రొయ్యల ధరలను కిలోకు సగటున 40 రూపాయలు తగ్గించారు. 100 కౌంట్ కిలోకు 220 రూపాయలు, 90 కౌంట్ 240 రూపాయలుగా ఉంది. మిగిలిన కౌంట్లపై 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ప్రశ్నించినా ఫలితం లేకుండా ఉందని, అధికారులు సైతం సరిగా స్పందించడం లేదని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల కిందట రొయ్య మేత తయారీ కంపెనీలు కిలోకు అదనంగా 4 రూపాయల ధరలు పెంచాయి. ప్రస్తుతం ముడిసరుకు ధర పెరిగిందని వెనామీ ఫీడ్ ధర కిలోకు 8 రూపాయలు, టైగర్ ఫీడ్ 10 రూపాయల 50 పైసలు పెంచాలని నిర్ణయించారు. ఈ ధరలు అమల్లోకి వస్తే ఖర్చు ఎకరాకు సగటున 20,000 రూపాయలు పెరుగుతుంది. ప్రస్తుతం కిలో రొయ్యల ఉత్పత్తికి 270 నుంచి 280 రూపాయలు ఖర్చు అవుతోంది. మేత రేట్ల పెరుగుదలతో కిలోకు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు రొయ్యల ఉత్పత్తి వ్యయం ఎక్కువవుతుంది. టైగర్ మేత 25 కిలోల బస్తా ప్రస్తుతం 2,788 రూపాయలు ఉంటే ఇకపై ఇది 3,038 రూపాయలు అవుతుంది. వెనామీ మేత 25 కిలోల బస్తా 2,543 ఉండగా ఇది 200 పెరుగుతుంది. ధరల పెంపుపై రైతులు భాగస్వామ్య సంస్థలతో సమావేశం నిర్వహించి చర్చించేదాకా నిర్ణయం వాయిదా వేయాలని మత్స్యశాఖ కమిషనర్ లేఖ రాసినా పట్టించుకోకుండా కంపెనీలు రేట్లు పెంచాయి. ఇక విద్యుత్ ఛార్జీలు కూడా భారంగా మారాయి. గత ప్రభుత్వంలో ఛార్జీలను పెంచారు. ట్రూ యాప్, ఎఫ్పీపీసీ సర్ఛార్జీల పేరుతో అదనపు భారం మోపారు. రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కు 1.50 పైసలు ఛార్జీ అని ప్రకటించింది. వాస్తవంగా చెల్లించే బిల్లులు చూస్తే ఇతర ఛార్జీలతో కలిపి యూనిట్ కు 3 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఎకరాకు విద్యుత్ ఛార్జీలే సగటున 75,000 నుంచి 90,000 రూపాయలు ఉంటోంది. ఆక్వా రంగాన్ని బతికించండి. ఆక్వా రంగాన్ని మీరు గాన ఇదేకంగా దెబ్బతింటే దేశానికి వచ్చే ఆదాయం పోద్ది, రైతులకు చాలా కుటుంబాలు అప్పుల పాలైపోతారు. మీ యొక్క ఏ యొక్క ఫ్యాక్టరీలు ఉన్నాయో, ఫీడ్ ఫ్యాక్టరీ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మీరు కూడా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రంగాన్ని బతికిస్తే బాగుంటుంది. యుద్ధ ప్రభావం వల్ల నేనైతే అనుకోవట్లేదు రేట్లు తగ్గినాయని. యాక్చువల్గా ఈ కెమికల్స్, ఫీడ్స్, వర్కర్స్ అన్ని రేట్లు పెరిగిపోయినప్పుడు ఒక ప్రొడక్షన్ కాస్ట్ 30 కౌంట్ తేవాలంటే దాదాపు 400 రూపాయలు అవుతున్నప్పుడు నువ్వు 450 రూపాయలు ఇస్తున్నావు. ఒక నెలలోనూ 2 నెలల్లోనూ రొయ్యలు పోతే రైతుకు 4 లక్షలు నష్టం వస్తుంది ఒక హెక్టార్కి.
రాష్ట్రంలో 1053 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సముద్ర తీరం ఉండటంతో రొయ్యల సాగు విస్తరించడానికి అవకాశం ఏర్పడింది. కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు, బాపట్ల జిల్లాలు ఆక్వా సాగులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాంకేతికత, వినూత్న పద్ధతులను ఉపయోగించి ఆక్వా రంగాన్ని మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2029-30 నాటికి రాష్ట్రంలో ఆక్వా సాగు విస్తీర్ణాన్ని 3 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం రైతులు సమస్యలతో ఆక్వా రంగాన్ని వదిలేస్తున్నారు. లీజుకు తీసుకున్న వారు 2 ఏళ్లు సాగు చేసి అప్పులతో దూరం జరుగుతున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగంపై ప్రత్యక్షంగా సుమారు 7 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. విస్తృతమైన అనుబంధ రంగాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ రంగం మరో 10 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. మహిళలు కూడా వివిధ పనులు చేస్తున్నారు. రొయ్యల క్లీనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, గ్రేడింగ్, ప్యాకింగ్ విభాగాలలో లక్షలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇంతమంది ఆధారపడ్డా ఈ రంగాన్ని అనేక సమస్యలు దెబ్బతీస్తున్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్ చేస్తున్నాను. ఈ రీసెంట్గా రేట్లు అనేవి బాగా తగ్గిపోయినాయి. లాస్ట్ మంత్ హార్వెస్ట్ చేసినప్పుడు 270 అట్టున్నాయి. ఇప్పుడు మామూలు ఈరోజు హార్వెస్ట్ చేస్తుంటే 230 అటు ఉంది రేటు. ఫీడ్ రేట్లు కూడా ఒక టన్నుకు ఒక 10,000 దాకా ఇంక్రీజ్ చేశారు. కెమికల్స్ కూడా అంతా 50 to 60% ఇంక్రీజ్ చేశారు. ఏది అంత వర్కౌట్ కావట్లేదు. తర్వాత కరెంటు బిల్లు కూడా చూస్తే మా సబ్సిడీ అది రావట్లేదు. మాకు ఈ సంవత్సరం లాస్ ఏం మిగలలేదు. ట్రబుల్ వచ్చి చుట్టుపక్కల పోతున్నాయి. వచ్చే మాకు యాచి నుంచి వచ్చే సీడ్ కూడా అనుకూలంగా రావడం లేదు. ఆక్వా రంగంలో అందరికీ ఉపాధి దొరకాలంటే రైతులు సాగు చేయాలి. సీడ్ హ్యాచరీలు, ఫీడ్ తయారీ కంపెనీలు, డీలర్లు, కోల్డ్ స్టోరేజీలు, ఐస్ ప్లాంట్ల యజమానులు, ప్రాసెసింగ్ కంపెనీలు నడవాలన్నా రైతులు బాగుండాలి. గత 8 ఏళ్లుగా చూస్తే రొయ్యలు సాగు చేసే రైతులు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారులు, పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం రైతును దోపిడీ చేసి లాభపడుతున్నారు. మార్కెట్లో నాసిరకం సీడ్, ఫీడ్ ఉన్నా వీటిపై అధికారుల పర్యవేక్షణ లేదు. వెరసి ప్రస్తుతం ఒక్క నెల్లూరు జిల్లాలోనే గత నెల రోజుల్లో రైతులు 150 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు అంచనా. జిల్లాలో కోట నుంచి కావలి వరకు సుమారు 50,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా భారీ సంఖ్యలో రైతులు దీనిపై ఆధారపడ్డారు. రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర లేక చితికిపోతా ఉన్నాము. ఈరోజు మా గుంటలో అయితే 100 కౌంటు రొయ్యలు హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మేము దాదాపుగా 2,20,000 పెట్టుబడి అయింది. ఈరోజు రేటు 2,235 రూపాయలు లెక్కనిచ్చినా కానీ నాకు టన్ను పట్టే లోపల 2,35,000 వస్తుంది. వాటిల్లో మిగిలేది అన్నీ పోను 10,000 రూపాయలు. నాకు కూలి కూడా గిట్టుబాటు అవని పరిస్థితి ఈరోజు ఈ ఆక్వా రంగంలో కొనసాగుతూ ఉంది. ఆక్వా రంగంలో ఫీడ్ రేట్లు, కెమికల్ రేట్లు ఏం పెరిగిపోతున్నాయి. రొయ్యల రేట్లు ఏమో తగ్గిపోతున్నాయి. హ్యాచరీ వాళ్ళు చూస్తే పర్ఫెక్ట్ సీడ్ ఇవ్వటం లేదు రైతులకి. కరెంటు బిల్లులు చూస్తే తాట పెరికేస్తున్నాయి. ఇంకా ఈ విధంగా అనేక రకాలుగా కుంగిపోతున్నాము. మేము వేసినట్టుగా 1 నెల 2 నెలలకే ట్రబుల్ వచ్చిపోతున్నాయి. అది ఎలా అనేది మేము చెయ్యాలా లేదా, ఈ రేట్లు కూడా తగ్గుతున్నాయి, చెయ్యాలా లేదనేది మీరు మేత రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆక్వా రైతుల పరిస్థితి దిక్కుతోచినట్లుగానే మారింది. రాష్ట్రంలో సాగైన వాటిలో 51% ఆక్వా రంగం ఎగుమతులు జరుగుతుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాదే అగ్రస్థానం. జిల్లాలో 120,000 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తుండగా ఏటా 4 లక్షల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రొయ్యల దిగుబడులు వేసవిలో ఆశాజనకంగా ఉంటాయి. అందుకు తగ్గట్టే ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు రొయ్యల సాగుకు ఉపక్రమిస్తుంటారు. అయితే హఠాత్తుగా రొయ్యల ధరను వ్యాపారులు తగ్గించడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. జిల్లా నుంచి 30-40 కౌంటు వరకు రొయ్యలు అమెరికాకు, 50-100 కౌంటు వరకు చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం 100 కౌంట్ కిలో సుమారు 265 రూపాయలు ఉండగా ప్రస్తుతం 230 రూపాయలకు పడిపోయింది. ఈ స్థితిలో కంపెనీలు, ఎగుమతిదారులు సిండికేట్ గా కుమ్మక్కై ఫీడ్, సీడ్ రేట్లను పెంచడమే కాకుండా రొయ్యల ధరలను కూడా తగ్గించేయడం అన్యాయమని జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 కౌంట్కి 20 రూపాయలు వేరియేషన్ పెట్టారు. గతంలో 70 కౌంట్కి 30 రూపాయలు వేరియేషన్, 60 కౌంట్ 20 రూపాయలు, అలా ప్రతి కౌంట్కి 80 కౌంట్కి నుంచి వేరియేషన్ ఉండేది. ఇప్పుడు ఏ విధమైన వేరియేషన్ లేకుండా సరుకు కొనకుండా రైతు చాలా సంక్షోభంలో ఉన్నాడని వీళ్ళు సిండికేట్ అయిపోయి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఫీడ్ తయారు చేసే కంపెనీలు విపరీతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచేసుకుంటూ వెళ్ళిపోవటం,
రొయ్యలు కొనుగోలు చేసే ప్లాంట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధరలు తగ్గించేసుకోవటం, ఈ ఫీడు పెరుగుతున్న ధరకి రొయ్యల కొనుగోలు ధరకి వ్యత్యాసంతో రైతుకు గిట్టుబాటు కాక ఇవాళ రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చి తాను పండించిన పంటను రోడ్డు మీద పాడేసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లోకి రొయ్యలు అధికంగా వస్తుండటంతో ప్రాసెసింగ్ ప్లాంట్ల యాజమాన్యాలు, ఎగుమతిదారులు సిండికేట్లుగా ఏర్పడి భారీ మొత్తంలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకునే పనిలో ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగానే ధరలు తగ్గించినట్లు వారు చెబుతున్నారు. ముందు ప్రభుత్వానికి కనీస సమాచారం లేకుండా ఫీడ్ కంపెనీలు ధరలను పెంచాయని, దీనిపై తాము ఆందోళన చేస్తే ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో సమావేశం నిర్వహించిందని రైతులు తెలిపారు. అయితే ఈ సమావేశంలో ధరల తగ్గింపుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సిండికేట్ గుప్పెట్లో నుంచి ఆక్వా రంగాన్ని కాపాడి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీ ఆక్వాకల్చర్ అథారిటీ ఉన్న తమకు అది ఉపయోగపడటం లేదని రైతులు వాపోతున్నారు. అమెరికా విధించిన సుంకాలతో తగ్గిన ఎగుమతులు, పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, దానా ఖర్చులు, మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో రైతులు ఆక్వా సాగు చేయాలంటేనే భయపడే స్థాయికి చేరుకున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్రాప్ హాలిడే ప్రకటించేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఎగుమతులు గత కొన్ని దశాబ్దాలుగా అద్భుతమైన వృద్ధిని సాధించాయి. పూర్వం కేవలం స్థానిక అవసరాలకే పరిమితమైన ఈ రంగం నేడు విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రారంభంలో టైగర్ రొయ్యల ఎగుమతులు ఎక్కువగా ఉండేవి. వైట్ స్పాట్ వైరస్ తో వాటి సాగు నిలిపివేశారు. తరువాత వెనామీ రొయ్యల విప్లవం రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. భారతదేశం నుంచి అమెరికా, చైనా వంటి దేశాలకు వెళ్లే రొయ్యల్లో అత్యధిక భాగం ఏపీ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఆదాయాలు పెరగడంతో ప్రభుత్వ నియంత్రణ లేక పెద్ద వ్యాపారులు మార్కెట్ను శాసిస్తున్నారు. సాగు చేస్తున్న రైతుకు మాత్రం నష్టాలే దిగుబడిగా మారాయి. భారతదేశ ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 30% వరకు ఉంటుంది. అంకెలు ఇలా మురిపిస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. అందువల్ల ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి. సీడ్, ఫీడ్ నాణ్యతలను పరిశీలన చేయడం సహా మార్కెట్ను స్థిరీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారులు, సిండికేట్ దోపిడీ నుంచి రైతును ప్రభుత్వం కాపాడాలి. ఒకవైపు అనుకూలించని సాగు, మరొకవైపు సీడ్ కంపెనీలు ధరలను పెంచేస్తుండటంతో ఆక్వా రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నా అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.